ఇవి నాకు తెలిసి స్క్రాప్లే, వేరే వేరే స్టేట్ వాళ్ళు స్క్రాప్లు వేస్తే స్క్రాప్లకి వెళ్ళి తెచ్చుకున్నట్టు వీళ్ళు. మళ్ళీ నన్ను అంటారు ఒక 2 బస్సులు 3 బస్సులు, అన్ని బస్సులు ఇట్లనే ఉన్నాయి. మీరు వచ్చి చూస్తున్నప్పుడు మీకే తెలుస్తుంది. నేను ఇప్పటివరకు చూపించిన అన్ని బస్సులు ఇట్లనే స్క్రాప్లు వేస్తే చూడు బండ్లు అట్లనే ఉన్నాయి. వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ గైస్. సో ఈరోజు వచ్చేసి డే 2 ఫ్రమ్ షిరిడి. సో ఇప్పుడే లేచిన, మస్తు చలి ఉంది రూమ్లో, కరెంట్ కూడా పోయింది, అందుకే కొంచెం బాల్కనీ సైడ్ వచ్చి అయితే చేస్తున్నా. సో ఇప్పుడైతే నేను మొత్తం స్నానం చేసేసిన, గుడికి పోయి దర్శనం చేసుకుని ఇక్కడ నుండి నేను స్టార్ట్ అయిపోతా. వచ్చినాక చెప్తా ఏంది కదా నెక్స్ట్ ఇక్కడ వేయదు అని చెప్పేసి. ఇప్పుడైతే టైం వచ్చేసి 7:30 అవుతుంది. ఎంత రెస్ట్ ఉంటుందో తెలియదు, ఈరోజు సండే కదా. సో ఒక బ్యాగ్ అయితే ఒకటి తీసుకుపోతున్నా, దాంట్లో గోప్రో వేసిన. సీదా ఇంకా బైక్ పైన ఏం చేయ, డైరెక్ట్ అక్కడనే కలుస్తా. అక్కడ వీడియో అయితే ఛాన్స్ తీస్తా, లేదంటే ఖాళీ నార్మల్ ఫుటేజ్ అయితే రికార్డ్ చేస్తా. సో నేను స్టే అయితే చూపిస్తాను మీకు, బాగుంది, బయటకు చూపిస్తాను. సో ఇదే నేను స్టే చేసిన హోటల్ అయితే 1000 రూపీస్ అట్లా పడ్డది పర్ నైట్. ఇప్పుడైతే దర్శనం అయిపోయింది. ఇక్కడ అయితే నాకు పెద్ద స్కామ్ అయింది, చూపిస్తానండి. ఏమైందో రూమ్కి అయితే పోయి చెప్తా. సో ఇక్కడ మస్తు దగ్గరలో అవుతుంది, అట్లనే గుడి అయితే అది. సో ఇప్పుడే అయితే దర్శనం చేసుకొని వచ్చేసిన, ఇంకా రూమ్ కూడా చెక్అవుట్ చేసేస్తా. ఇక్కడ నుండి ఎక్కడ పోతున్నా అనేది చెప్తా ఇప్పుడే. సో గుడి దగ్గర అయితే కొంచెం స్కామ్స్ అయితే నడుస్తున్నాయి. దాన్ని స్కామ్ అంటారో ఏందో మరి తెలియదు, కానీ పార్కింగ్ పెట్టేసినాక ఈ ప్రైవేట్ పార్కింగ్స్ ఉన్నాయి కొన్ని, వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే పూజా సామాను అవి ఇవి అని చెప్పి అమ్ముతున్నారు. సో ఆడ కొంచెం ఏమంటారు కేర్ఫుల్గా ఉండండి. వాళ్ళు అవన్నీ వేసేసి దగ్గర అని మనం ఏం తీసుకుంటాం, దండ ఆ ప్రసాదం అవే కదా, అవన్నిటికీ 1000 రూపాయల వరకు బిల్ వేస్తారు. సో నేనైతే బిస్కెట్ అయిపోయినాను, నాకు గట్టిగా పడ్డది. కానీ సో అందుకే ఎవరైనా వస్తే ఇట్లాంటివి కొంచెం చూసుకోండి, ఎందుకంటే అన్ని దగ్గరలో అవుతున్నాయి. అండ్ వాళ్ళు చెప్తారు దండ, మళ్ళా ఏమంటారు షాల్వా అక్కడ వేపిస్తారు అని చెప్పేసి, కానీ గుడి లోపల వేయనియరు. ఇగో నా దగ్గరనే ఉంది షాల్వా. సో ఏం తీసుకోపోకండి, ఖాళీ ఒక చిన్న దండ తీసుకోపోరు అంతే. వాళ్ళు అవి ఇవి తీసుకోపోరు, అవి ఇవి వేస్తారు అంటారు, కానీ అవి ఏం అవసరం లేదు. లోపల అసలు అలౌ చెయ్యరు. ఇంకోటి ఫోన్స్ కూడా అసలు అలౌ చేయరు. ఫోన్స్ కూడా మనకి గేట్ నెంబర్ 4 దగ్గర లాకర్ ఉంటుంది, వీళ్ళదే షిర్డీ సాయి వాళ్ళది. సో వాళ్ళ దాంట్లో 5 రూపీస్ ఏమో 10 రూపీస్ ఏమో తీసుకుంటారు ఫోన్స్కి, కెమెరాస్కి. అవి కూడా అక్కడనే బెస్ట్, బయట కూడా ఎక్కువనే దొబ్బుతున్నారు. సో ఎందుకన్నా మీకు యూస్ఫుల్ అవుతుంది అని చెప్పి నేను చెప్తున్నాను. ఇంకోటి దర్శనం వచ్చేసి ఫ్రీ దర్శనం అయితే మినిమం 3 hours అయితే పడుతుంది. నేనైతే వేపీ దర్శనంలో పోయినా 200 టికెట్, 15 minutes దర్శనం అయిపోయింది. నేను ఎన్ని గంటలకు వెళ్ళినా అంటే, నేను 8 o'clock గుడికి పోయినా, 8:58 9 వరకు నేను రూమ్ కార్డు కూడా వచ్చేసిన. సో కొంచెం అయితే జాగ్రత్తగా ఉండండి. చాలా మంది బిస్కెట్ చేసేవాళ్ళు, మనం కూడా బిస్కెట్ కావద్దు. సో ఇప్పుడు నా నెక్స్ట్ ప్లాన్ ఏంటంటే, నేను ఇప్పుడు ఇక్కడ నుండి గుజరాత్ రాజస్థాన్, యాక్చువల్ అయితే గుజరాత్ రాజస్థాన్ ప్లాన్ ఉండే. సో గుజరాత్ పోయే వల్ల మనకి షిర్డీ కలుస్తుంది కదా అని చెప్పి నేను షిర్డీ ఒకటి పెట్టుకుని ఇక్కడ ఆల్ట్ పెట్టుకున్నా. సో ఇప్పుడైతే మనం ఇక్కడ నుండి స్టాచ్యూ ఆఫ్ యూనిటీకి అయితే పోతున్నా. స్టాచ్యూ ఆఫ్ యూనిటీ ఉంది. తర్వాత ఇంకా ప్లేసెస్ డిసైడ్ చేసుకోలేదు, గుజరాత్ ఎక్కడెక్కడ తిరగాలి. రాజస్థాన్ అయితే క్లియర్గా ఉంది, కానీ గుజరాత్లో ఏమేమి చూడాలి ఏంది నాకు ఎక్కువ క్లియర్గా అయితే లేదు. సో నేను ఐటినరీ కూడా అంత ప్రిపేర్ చేసుకోలే, ఏది కనిపిస్తుందో వెళ్ళిపోదామని చెప్పేసి ఫిక్స్ అయిపోయినా. సో రూమ్ అయితే ఆల్మోస్ట్ చెక్అవుట్ చేసేస్తాను నేను ఇప్పుడు. అంతా ప్యాకింగ్ కూడా అయిపోయింది, ఏం చదవలేదు. సో ఒక ½ an hour 8 అయిపోయింది కదా, 9 అవుతుంది కదా, 9:30 10 వరకు చెక్అవుట్ చేసేస్తా. స్టాచ్యూ ఆఫ్ యూనిటీది అక్కడ వెళ్ళిపోదాం. ఇక అది వచ్చేసి ఎంత 10 hours అయితే చూపిస్తుంది, చూద్దాం. ఇంకోటి ఒక ప్రాబ్లం ఏంటంటే, అది నేను తర్వాత చెప్తాలేండి. ఇప్పటికైతే ఏంటంటే డైరెక్ట్ నేను బండి మీద కలుస్తాను మిమ్మల్ని. సో ఫైనల్లీ అయితే చెక్అవుట్ చేసేస్తున్నా. ఇదే మనం ఉన్న స్టే అయితే. బండి కూడా మొత్తం లగేజ్ అయితే పెట్టేసిన. ఇక ఇక్కడ నుండి ఎక్కడ ఆగేది లేదు, మధ్యలో ఒక చిన్న
బ్రేక్ అయితే తీసుకుంటా డిన్నర్ లంచ్కి, తర్వాత స్టార్ట్ అయిపోతే ఇక్కడ నుండి. ఇది మన ఉండే స్టే అయితే. అయితే స్టార్ట్ అయిపోతున్నా. ఏంది ఇక మళ్ళీ రూట్ ఎటో చూపిస్తుంది. రోడ్లు మాత్రం ఎట్లుంటాయో ఏమో. ఇక్కడ అది వెనకకు పోవాలి మనం. మిస్టేకన్లీ ఈ రూట్ వచ్చిన. నాకు తెలిసి షిర్డీ గుడి ముందుకెంచే పోవాలనుకుంటున్నాను నేనైతే. చూద్దాం, అక్కడ పోయినాక తెలుస్తుంది. ఇదే తోబా, ఇదే. వీడికించి లెఫ్ట్. మేబీ నేను గుడి టచ్ కాకపోవచ్చేమో, లేకపోతే గుడి ముందుకెళ్ళి పోదాం. మీకు కూడా గుడి చూపించినట్టు ఉంటుంది. ఈరోజు సండే కదా, ఫుల్ ట్రాఫిక్ జామ్ ఉంది. చూపిస్తాను. ట్రాఫిక్ జామ్ ఇన్ ద సెన్స్ ఫుల్ రష్ ఉన్నది. ఇలా సండే కదా, ఎర్రగా కనిపిస్తుంది. నార్మల్గా అట్లా పోను, ఇంకా వీడియో కోసం అయితే పోతున్నా. మీకు కూడా ఒకసారి చూపిద్దాం ఎట్లుంది, ఏంది కథ. నన్ను ఎవడు స్కామ్ చేసిండు, ఎలా స్కామ్ చేసిండు అని చెప్పి. ముందుకెంచి లెఫ్ట్ తీసేసుకోవాలి మనం. ఇదే రోడ్డు చూపిస్తుంది. సో ఇగో ఇదే గుడి మెయిన్ ఎంట్రన్స్. ఇది నా రైట్ సైడ్లో ఉన్నది. ఇదే జర్రా అయ్యా, నేను అట్లకించి వెళ్ళిపోతుండే కానీ ఒక్కసారి గుడి ముందుకెళ్ళి వద్దామని చెప్పి వచ్చిన. అక్కడ ఎంత ట్రాఫిక్ ఉంటుంది ఈరోజు వీకెండ్ కదా. ఈ అమ్మ ఇక్కడ ట్రాఫిక్ వాళ్ళు కూడా సరిగా లేరు కాబట్టి ఇష్టం వచ్చినట్టు ఒక్కొక్కడు వెళ్ళిపోతుండు. ఈ ఆడ రైట్ ఏమైందంటే ఈ హోటల్స్ పక్కన ఖాళీ జాగాలు ఉన్నాయన్నమాట. సో వీళ్ళు ఏం చేస్తారు, పార్కింగ్ ఇట్లా పార్కింగ్, ప్రైవేట్ పార్కింగ్ ఉంది కదా, అలా పార్కింగ్ చేయగానే ఆ దుకాణాలు ఉన్నాయి కదా పక్కల, అవి తీసుకోరు ఇవి తీసుకోరు, లాకర్స్ ఉన్నాయి అవి అని చెప్పేసి ప్యాక్ చేసి పడేస్తారు. ఇక నన్ను అట్లనే బిస్కెట్ చేసేసారు. నేను కూడా బిస్కెట్ అయిపోయినా. 1000 రూపాయలు బొక్క పడ్డది. అవి తీసుకోరు ఇవి తీసుకోరు అంటారు కానీ ఏం తీసుకోకండి. మీకు లైన్లో గుడికి పోయేటప్పుడు అక్కడ 50 రూపాయలకు కావాలంటే చెప్తున్నా, 50 రూపాయలకు 100 రూపాయలకు దొరికిపోతాయి మీకు. అండ్ ఇంకా లోపల దండ ఒక్కటే ఏనిస్తారు, ఆ శాల్వా కూడా ఏనియరు. ఓరే ఏం ట్రాఫిక్ రా. ఇంకా తక్కువనే చెప్పాలంటే, అంత ట్రాఫిక్ అయితే కాదు, నార్మల్ ట్రాఫిక్ ఇది. ఏం చేయాలరా పీరు తీసుకొని. ఇగో ఇట్లా ఇట్లా పిలుస్తారు చూడండి, పార్కింగ్ అని. మన గుజరాత్ బార్డర్ ఎంటర్ అయ్యే వారికి రోడ్లు మాత్రం గలీజ్ ఉంటాయి అని విన్నా.
అది ఎంత ఎవడరా మీ అయ్యే ఎట్లా పెట్టిండు రోడ్ మీద. ఇక ఇక్కడ ట్రాఫిక్ కూడా ముచ్చట పెట్టుకుంటుండ్రు, అక్కడ రోడ్ మీద అందరూ లైట్ తీసుకుంటారు. ఇట్లున్నది ఇలా ట్రాఫిక్ ఇక్కడ. మళ్ళీ అబ్బో షురువు అయింది అయ్యా. మళ్ళా ఇట్లా స్పీడ్ ఇట్లా పోతుండా ధడేమని ఇట్లా గడ్డలు వచ్చేస్తున్నాయి. అంటే ఈ రోడ్ల పైన స్పీడ్ బ్రేకర్లు, గుంతలు. టాప్ బాక్స్ లేకపోతే రోడ్ మస్తు ఎంజాయ్ చేయొచ్చు, ఆఫ్ రోడింగ్ లెక్క ఉంటుంది, ధనాదాన్ని కొట్టేయచ్చు. టాప్ బాక్స్ ఉంది కాబట్టి ప్రాబ్లం, ఎందుకంటే దానిలో ల్యాప్టాప్లు ఉన్నాయి, అవి ఉన్నాయి, ఎందుకు మళ్ళీ అని చెప్పేసి ఇక మెల్లకపోతున్నా. సిడిగల్ రోడ్ ఖాళీనే ఉంది, ఖాళీ ఆ ఒక్క ఏరియాలోనే కొంచెం ట్రాఫిక్ ఉంది, కానీ ఇంకా ఇక్కడ ఎక్కువ ట్రాఫిక్ ఏం లేదు. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడికి 100 కిలోమీటర్లు పోయినామంటే మన గుజరాత్ బార్డర్ వచ్చేస్తుంది. ఒక్క బ్రేకే తీసుకుంటాం మధ్యలో, ఇంకెక్కడ ఆగా నేను. ఇప్పుడు ఎంత టైం వచ్చేసి 10:15 10:20 అవుతుంది. ఏ టైం అవుతుందో మనం పోయేవారికి చూద్దాం. ఎందుకంటే 6 o'clock స్టాచ్యూ ఆఫ్ యూనిటీ బంద్. ఈరోజు సండే కదా, డైలీ కూడా అదే టైము, కానీ మండే రోజు స్టాచ్యూ ఆఫ్ యూనిటీ క్లోజ్. ఇప్పుడు మండే క్లోజ్ అంటే నేను మళ్ళీ రేపు ఉండి కూడా వేస్ట్ అయ్యా స్టాచ్యూ ఆఫ్ యూనిటీ దగ్గర. సో అదే ఏం చేయాలో అర్థమైతే లేదు. ఫస్ట్ అయితే అక్కడ పోయినాక ఆలోచిద్దాం ఏదైతే అది. ఎందుకంటే ఒక్కసారి ట్రావెల్ స్టార్ట్ చేసినాక అది అవుతుంది ఇది అవుతుంది అని ఏడ్చుకుంటూ కూర్చుంటే ఏం వచ్చేది లేదు. ఏడికైతే అడిగి ఫ్లోలో వెళ్ళిపోవాలి, ఏదైతే అది. అన్నీ మన చేతులు ఉంటే మనం మనుషులం ఎందుకు అవుతాం, మనం కూడా దేవుళ్ళమే అవుతాం. కానీ సో ఇక బాధపడొద్దు, అరే ఇప్పుడు 6 గంటలకు పోము కదా ఏం చేయాలి అని. చూద్దాం. నువ్వు ఏం చేయకుండానే ఏడుచుకుంటూ కూర్చుంటే నీకేమొస్తుంది? ఒక్కొక్క ప్రాబ్లంకి ఒక్కొక్క సొల్యూషన్. నా దగ్గర ప్రాబ్లం ఉంది, ఆన్సర్ లేదు అంటే ఇంకా నిన్ను వాడు ఏం చేయలేడు. ఎగ్జామ్ అయినా అంతే కదా, నువ్వు ఆన్సర్ దొరకకపోతే నువ్వు ఫెయిల్ అవుతావు. ఏదో అట్లా కొట్టిన డైలాగు. బాగుంటే లైక్ చేయండి, లేకపోతే లైట్ తీసుకోండి. కానీ వీడియోస్ అయితే మీరు చూసేటప్పుడు జరా ఫుల్ వీడియోస్ చూడండి. కొత్త ఛానల్ కదా, మానిటైజేషన్ కావాలా. లైకులు కూడా చేయండి, లైకులు చేస్తే వేరే కూడా రిఫరెన్స్ పోతుంది. అమ్మో తుప్పు పట్టిన బస్సులు ఇవి నాకు తెలిసి స్క్రాప్లే. వేరే స్టేట్ వాళ్ళు స్క్రాప్లు వేస్తే స్క్రాప్లకి వెళ్ళి తెచ్చుకున్నట్టు వీళ్ళు. మళ్ళీ నన్ను అంటారు ఒక 2 బస్సులు 3 బస్సులు, అన్ని బస్సులు ఇట్లనే ఉన్నాయి. మీరు వచ్చి చూస్తున్నప్పుడు మీకే తెలుస్తుంది. నేను ఇప్పటివరకు చూపించిన అన్ని బస్సులు ఇట్లనే స్క్రాప్లు వేస్తే చూడు బండ్లు అట్లనే ఉన్నాయి. స్క్రాప్లు వేసే బండ్లు అన్నా కొన్ని మంచిగా ఉంటాయి, ఇవి మాత్రం మొత్తం ఎక్కడదక్కడ. ఒక్కసారి యాక్సిడెంట్ అయిందంటే దీనికి తుప్పులు మొత్తం అక్కడిక్కడ లేచిపోతాయి. మరీ దారుణంగా ఉన్నాయి ఇక్కడ బస్సులు అయితే. బయటనే ఇటు ఉన్నాయంటే ఇంకా లోపల ఎట్లుంటాయి అర్థం చేసుకోండి మీరే. రాత్రి మాత్రం జబర్దస్త్ వండుకున్నా. బాబా 9 o'clock 9:20 వండుకున్నా, 7 o'clock లేచిన. మస్తు నిద్ర వచ్చింది. ఎందుకంటే మొన్న కూడా నాకు నిద్ర లేకుండే కదా. మొన్న రాత్రి లాగౌట్ అయిపోగానే స్టార్ట్ అయిపోయినా. ఇక ఎక్కడ ఆగకుండా వచ్చేసిన, అంటే ఎక్కడ ఆగకుండా ఇన్ ద సెన్స్ ఎక్కడ స్టాప్ చేయకుండా వచ్చేసిన. మన టీజీ బస్, టీజీ నాకు తెలిసి షిర్డీ వరకు ఎక్కువ కనిపిస్తాయి. తర్వాత గుజరాత్ మళ్ళీ సోమనాథ్లో కనిపిస్తుండొచ్చు. ఆ తర్వాత ఎక్కువ కనిపించాయి నాకు తెలిసి రాజస్థాన్లో కానీ మళ్ళీ రన్ ఆఫ్ కచ్లో కానీ. నాకేంటంటే నార్మల్గా వ్లాగ్ పబ్లిక్లో వ్లాగ్ చేసుడు కొంచెం సిగ్గు అవుతుంది అనమాట. ఇక చుట్టుపక్కల మన లాంగ్వేజ్ వచ్చిన వాళ్ళు ఉంటే ఇంకా సిగ్గు. అందుకే జర అంటే ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాం కదా, మనం ఏం ప్రొఫెషనల్ కాదు, బట్ స్టిల్ ఐఎమ్ ట్రయింగ్. ఇప్పుడు రాజస్థాన్ గుజరాత్లో కూడా నాకు తెలిసి రష్ ఉండొచ్చు కొంచెం, ఎందుకంటే హాలిడే సీజన్ కదా.
సురు అయిపోయింది రోడ్లు మొత్తం కచ్చలు కచ్చలు. ఇప్పుడు ఇదే రోడ్డు మీద పోవాలి మనం. ఎన్ని లేదు లెఫ్ట్ చూపిస్తుంది ముందుకెళ్ళి డైవర్జన్ 900 మీటర్స్ అంట. దీంతో ఎడార్లో ఒకసారి ట్రై చేద్దాం, బండి వేసుకొని జప్ 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 జప్. కానీ టైర్లు మొత్తం ఆఫ్ రోడింగ్ కాదు కదా, సెమీ ఆఫ్ రోడింగ్. ఓ రే రే టీఎస్ బండి మన ముందు. మన వేరే స్టేట్లో మన బండి కనిపిస్తే ఎంత హ్యాపీ ఫీల్ ఉంటుందో నాకే అనిపిస్తుందో లేకపోతే అందరికి అనిపిస్తుందో తెలియదు. కానీ